కొంతమంది యువకులు, కొంతమంది యువతులైనా పర్లేదు గాంజాయికి ఇంకా వేరే ఏది మన కళ్ళు తాడికి సంబంధించిన ఆల్కహాల్ కలిసిన కళ్ళుకు అలవాటు పడి ఏమవుతారు అని అంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇవి తాగిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. ఎక్కువ శాతం ఏంటి అంటే మన ఏరియాలో కొన్ని ఏరియాలో ముస్లిం ఏరియాలో అయినా సరే బాబాసాహెబ్ పహాడు, నాగారం ఏరియా, బర్రీ చౌరస్ ఏరియాలో కొంతమంది యువకులు గాంజాయి బారిన పడి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చిన గాంజాయి సిగరెట్లలో కలుపుకొని తాగుతూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఏరియాలో లేకుంటే మీ చుట్టుపక్కల అయినా సరే, మీ చుట్టుపక్కల ఉన్న యువకులైనా సరే కొంచెం అబ్జర్వేషన్ చేసి ఎవరైనా తాగినా కూడా మాకు వెంటనే ఇంటిమేషన్ ఇవ్వండి. అయ్యో తాగితే మమ్మల్ని జైలుకు పంపిస్తారా అంటే అట్లా కాదు. తాగిన వాళ్ళని ఏం చేస్తామో అంటే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి వాడిని ఇంకో ఫ్యూచర్లో ఎప్పుడు కూడా తాగకుండా చేస్తాం. ఎవరు సప్లై చేస్తారో, ఎవరు కల్టివేషన్ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టేసి పిట్ ఎన్డీపీఎస్ పిట్ పీడీ యాక్ట్ అంటే పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఒకటి దాన్ని సంవత్సరం వరకు జైల్లో ఉండేటట్టు చేస్తాం. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాంజాయి నిర్మూలించాను మీరు అందరూ కృషి పడాలి. గాంజాయి తాగేటోళ్ళు ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎక్కడ ఏం జరిగినా మాకు వెంటనే ఇంటిమేషన్ ఇవ్వాలి. అలాగే ఈ మధ్యన ఏమవుతుంది అంటే తాడికి సంబంధించిన ఆల్కహాల్ కళ్ళు తాగుతున్నారు. అది 2 సీసాలు తాగినా 3 సీసాలు తాగినా కూడా అది ఒక మత్తులో ఉండి ఏం చేయాలని అర్థం కాక ఒక మత్తులో మన డ్రైనేజ్ సిస్టంలో వాడడం కానీ, లేకపోతే వేరే సిస్టంలో వాడడం కానీ, అంటే వేరే ఏరియాలో వాడు కింద వాడు అట్లా జరుగుతున్నాయి. మీరు ఇది ఆల్కహాల్ ఈ కళ్ళులో ఎక్కువ ఇది మత్తుంది అని మాకు ఏమైనా ఇంటిమేషన్ ఇస్తే మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము ఇద్దరం కలిసి ఒకటేసారి రైడ్ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఆ షాప్లను కూడా క్లోజ్ చేసేయడానికి ప్రయత్నిస్తాము. ఇంకొకటి ఎవరు కూడా తాగి బండ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా నడపకూడదు. ఈ మధ్యన ఏమవుతుంది అని అంటే దాదాపు మన ఏరియాలో మన నిజామాబాద్ కమిషనరేట్ 33 పోలీస్ స్టేషన్ల పరిధినే ఏదో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకొకటి తాగి యాక్సిడెంట్ చేసి